ఈవినింగ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ రవిశంకర్ శ్రీరాముల. రైట్, ఈ జీవితం మనదైనప్పుడు, జీవించేది మనమైనప్పుడు, జీవితాన్ని దిశా నిర్దేశనం చేస్తున్నది మనమే అయినప్పుడు ఈ స్థితికి వేరే ఎవరినో కారణమని నిందించగలమా? ఎవరిని నిందించలేము మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎస్, మన జీవితానికి దిశ దర్శక నిర్మాతలు మనమే. అలాంటప్పుడు మరి నేను పలానా వాళ్ళ ఇంట్లో పుట్టి ఉండి ఉంటే, లేదా పలానా వ్యక్తిలాగా పొడుగు ఉండి ఉంటే, లేదా తెల్లగా ఉండి ఉంటే, ఇలా ఉండి ఉంటే, లేదా ఆ దేశంలో పుట్టి ఉండి ఉంటే అని సాకులు చెప్తూ సర్ది చెప్పుకుంటూ ఇంకా ఎంతకాలము ఈ అబద్ధపు ఆలోచనల్లో ఊహాజనిత ఊరేగింపులు చేస్తావు? మానసిక మాంద్యంలో మనుగడే లేకుండా పోతావు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం? ప్రపంచం బాగాలేదు, ఈ సమాజం బాగాలేదు, నా చుట్టూ ఉన్న వ్యక్తులు బాగాలేరు అనుకుంటూ నిన్ను నీవే మోసపుచ్చుకుంటూ ఒక రకమైనటువంటి అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన జీవితానికి కారణం ఎవరు? మన తల్లిదండ్రులు. ఎస్, మన జీవితాన్ని నిర్మిస్తున్న వ్యక్తులు ఎవరు? మన తల్లిదండ్రులు, మన గురువులు. అయితే వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరండి? ఎవరో కాదు, మనమే. మరి మనం మన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఏం చేస్తున్నాం? నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను మీకు ఇది చెప్పబోతున్నాను. అదేంటంటే గ్రోత్ మైండ్ సెట్. వాట్ ఈస్ గ్రోత్ మైండ్ సెట్? ఈ గ్రోత్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను మిత్రులారా. 1 to the power of 365 is equal to 365. But 1.01 to the power of 365 is equal to 37.78. Yes, how vast the difference is between the two numbers. ఒక్కసారి దీన్ని విశ్లేషించి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. 1 to the power of 365 అంటే 1 అంటే ఎవరు? నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క చేతలు, నీ యొక్క ఆచరణలు. నువ్వు అవే ఆలోచనలతోటి, అవే ఆచరణలతోటి, అవే చేతులతోటి 365 రోజులు ప్రయత్నిస్తే ఎక్కడుంటావు? నీ సమాధానం మళ్ళీ ఒకటే. అందులో కొద్ది మార్పును తీసుకురా. 1.01 to the power of 365 రోజుకి 0.1 అదనంగా యాడ్ చేసి చూడు మిత్రులారా. మీ జీవితం గొప్ప మలుపు తిరగబోతోంది. మరి ఇది నీ జీవితంలో ఆచరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇది ఏదో ఒక మంచి రోజు ప్రయత్నం చేద్దామా? నో, ఈరోజే, ఇప్పుడే, ఈ క్షణమే మొదలుపెట్టు. నీ యొక్క ప్రగతికి, నీ యొక్క ఉన్నతికి నువ్వే కొబ్బరికాయ కొట్టు. అయితే ఆల్రెడీ మేము విజయాన్ని సాధించాం, ఒక సంతృప్త స్థానానికి వెళ్ళాం, ఇక మేము చేయాల్సింది ఏమీ లేదు, అయినా మా జీవితంలో ఏదో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి ఉంటుంది అంటున్నావా? అయితే నీకు మరొక చిన్ని విషయాన్ని నేను చెప్పబోతున్నాను. అదేంటంటే, ఒక గద్ద తన జీవిత కాలంలో 70 సంవత్సరాలు బ్రతుకుతుంది. అయితే తాను సగంలోకి వెళ్ళేసరికి, దాదాపుగా 35 సంవత్సరాలు వెళ్ళేసరికి ఇక తాను జీవనాన్ని కొనసాగించలేను అనే స్థితికి వెళ్తుంది. కారణం ఏంటంటే, తన ముక్కు, అంటే ఏదైతే తన యొక్క వేటాడడానికి ముఖ్య ఆయుధంగా పనికొచ్చేటువంటి ముక్కు మొద్దుబారిపోవడం అవుతుంది. తన గతంలో లాగా తన యొక్క రెక్కల బరువు పెరిగిపోయి గతంలో లాగా ఎగరలేకపోతుంది, ఆహారాన్ని వేటాడలేకపోతుంది. ఇక తనకి మరణమే శరణ్యం అనుకున్నటువంటి సందర్భంలో తన యొక్క ఆలోచన ప్రారంభమవుతుంది. ఎస్, నేను చావాలా, మరణించాలా? చావాలంటే ఎటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను బ్రతకాలంటే, నా బ్రతుకును కొనసాగించాలంటే మాత్రం తప్పకుండా నేను ఒక పని చేయాల్సిందే. అదేంటంటే, సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. ఎస్, సక్సెస్ అనేది ఒక గమ్యస్థానం కాదండి. సక్సెస్ అనేటువంటిది జర్నీ, నిరంతర ప్రయాణం. అలా కొనసాగిస్తూనే ఉండాలి అని గద్ద నిర్ణయించుకున్న మరుక్షణమే తను ఎక్కడో దూరంగా ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి ఒక లక్ష్య సాధనని తను నిర్ణయించుకుంటుంది. అందులో భాగంగా అక్కడికి వెళ్ళి తన మొద్దుబారిపోయినటువంటి ముక్కుని బండకేసి అటు ఇటు గట్టిగా రాకడం మొదలు పెడుతుంది. దాంతో ఆ ముక్కు ఊడిపోతుంది. తనకి భరించలేనటువంటి బాధ, ఎంతో పెయిన్ అయినా కూడా ఆ నొప్పిని భరిస్తుంది.
తను ముందు రాబోతున్నటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆహ్వానించడం కోసం ఆ పెయిన్ని భరిస్తుంది. అప్పుడే ఇంకా ఏం చేస్తుంది అని అంటే, తన రెక్కల్లో ఏవైతే బాగా బరువుగా అయ్యాయో, మొద్దుబారిపోయాయో వాటిని కూడా తన సొంత కాళ్ళతో పీకి వేయడం మొదలవుతుంది. దాంతో తన బరువు సగానికి సగం తగ్గిపోతుంది. ఇక అక్కడే తను ఏదో కొద్ది ఆహారాన్ని స్వీకరిస్తూ తింటూ దాదాపుగా 5 నెలల కాలం ఎవ్వరికీ కూడా ఎటువంటి విషయం చెప్పకుండా ఒంటరి జీవితాన్ని అది గడుపుతుంది. అయితే ఆ సమయంలో తనకి సహాయం చేయడానికి వేరే ఎవరికి తీరిక ఉండదు. తనదే జీవితం కాబట్టి తనకు తాను సహాయం చేసుకుంటూ ఆ విధంగా తన ఒక దీక్షలాగా చేస్తుంది. మరి ఆ కఠిన నియమాల మాలను మనము వేసుకోలేమా? ఆ గద్ద అనుసరించినటువంటి అకుంఠిత దీక్ష సాధనను మనము ప్రయత్నం చేయలేమా? ఇప్పుడు ఏమవుతుంది, 5 నెలలు గడిచేసరికి పూర్తిగా గద్ద ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతుంది. తన పదునైన ముక్కు మళ్ళీ తనకు వచ్చేస్తుంది. తను తిరిగి వేటాడడం ప్రారంభిస్తుంది. తన రెక్కలు తనకి పైకి ఎగరడానికి సహాయం చేస్తాయి. దాంతో ఒక కొత్త నూతన జీవితాన్ని అది హాయిగా గడుపుతూ మరొక 30 ఏళ్ళు అదనపు జీవితాన్ని గడిపివేస్తుంది. మరి ఇలాంటి దాన్ని నీవు నీ జీవితంలో అవలంబించడానికి, నీ జీవితంలో తీసుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఇక్కడ మనం ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, లేదా ఈ విషయం నుంచి నువ్వు ఏం నేర్చుకోవచ్చు అంటే, ఉన్నత స్థాయిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఒక విజయాన్ని సాధించిన తర్వాత నిన్ను గనక కొన్ని వ్యసనాలు లేదా కొన్ని పద్ధతులు కానీ లేదా కొందరు వ్యక్తులు కానీ నీ యొక్క మార్గమధ్యంలో కలిసి నిన్ను నిరుత్సాహపరుస్తున్నట్లయితే లేదా నీకు ఆటంకాలను సృష్టించి ఉన్నట్లయితే వాటిని వదిలేసి మళ్ళీ నువ్వు నీ యొక్క దీక్ష సాధన వైపు మరలే ప్రయత్నం చేయమని చెప్తున్నాను. నీ బంగారు భవిష్యత్తుకి నువ్వే బాటలు వేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.